అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గణేష్ నిమజ్జనం పోలీసు వారు అదే ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం నంద్యాలలో ఆధ్వర్యంలో 5వ రోజు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా నంద్యాలలో కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి నేను దాదాపుగా 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ నంద్యాలలో ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ ఉన్నారు. ఈ వాతావరణాన్ని కాపాడాలి, అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి, అందరం కూడా సోదరభావాన్ని ప్రదర్శించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే అందరూ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు దీంట్లో పాల్గొనడం జరిగింది. దీన్ని జయప్రదం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు గణేష్ నిమజ్జనం రోజు అందరికీ ఎవరైతే ఉన్నారో సోదరులందరికీ పేరు పేరున వారికి ధన్యవాదాలు, నమస్కారాలు. మత సామరస్యాన్ని కాపాడి మనం అందరం మన ప్రాంతాన్ని అభివృద్ధిలోకి తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా భగవంతుడు నిన్ననే మనం చూసాము, వరదలు వచ్చాయి విజయవాడలో. ప్రజలు కూడా చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నారు. నేను కూడా స్వయంగా పోవడం జరిగింది, చూడడం కూడా జరిగింది. వారికి కూడా చేతులంత సాయం, వారికి కూడా మనం ఆర్థిక పరంగా మనము కానీ మా జిల్లా తరఫున కూడా చాలామంది నాయకులపై వారిని చేతుడు బాదుగా కాస్త కూస్తో వారికి కొంచెం ఉబలాటగానికి కొంచెం వారికి ఉత్సాహం కలిగేటట్టు మనం చేయడం, అంత సంపూర్ణంగా అయితే మనం చేయలేము, ఎవరు కూడా చేయలేరు. కానీ ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి గారి రాత్రి మగళ్ళు ఆడనే పడుకొని పాపం ఆయన ఏ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని కార్యక్రమాలు ఆయన కూర్చొని ప్రతిరోజు ప్రతి నిమిషం ఆయన నిరీక్షిస్తూ ఈ కార్యక్రమం జయప్రదం చేసి ఈరోజు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చేయడానికి ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గణేష్ నిమజ్జన్కి మీ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నంద్యాల జిల్లాలో సుమారుగా 450 ఐడల్స్ ఇక్కడ నిమజ్జనం జరుగుతున్నాయి. దానికోసం మన పోలీస్ సైడ్ నుంచి, రెవెన్యూ సైడ్ నుంచి, కలెక్టర్ మేడం నుంచి అన్ని లైటింగ్, బ్యారికేడింగ్, క్రెయిన్స్ అన్ని ఏర్పాటు చేశాము. ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసాము. ఏదైనా ప్రాబ్లం అయితే కంట్రోల్ రూమ్గా చెప్పొచ్చు. మెడికల్ క్యాంప్ కూడా ఉంది. మన పోలీస్ సంబంధించి కూడా పెద్ద బందోబస్తు ఏర్పాటైంది. దాంట్లో డిఎస్పీ గారు, నంద్యాల డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నారు. అండ్ ఇంకా డిఎస్పీ ఆత్మకూర్ సుమారుగా 450 మెంబర్స్కి పుల్అప్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళందరూ శాంతి భద్రతంగా ఈ ఎమర్జెన్సీ చేయాలి. కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి పోలీస్ సైడ్ నుంచి, అందరూ సహకరించాలి. అండ్ ఈ సమాచారం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గణపతి బప్ప మౌర్య మళ్ళీ వస్తారు. అప్పుడు మన కొన్ని మార్చాలి. ఈ నంద్యాలలో లా అండ్ ఆర్డర్ బాగానే ఉండాలి, మన రూల్స్ అన్నీ పాటించాలి. ఇంకా అందరూ అభివృద్ధి కోసం కలిసి పని చేయాలి. డీజే మన సైడ్ నుంచి ఏమన్నా అవ్వలేదు, ఓన్లీ స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మన డెసిబల్ సౌండ్ ఇచ్చి దీంట్లో కండిషన్స్ ఇచ్చాము. వైన్ షాప్స్ గురించి ఇప్పుడు రూట్లో మనకి ఇప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టాము, అది కూడా ఇప్పుడు ఫాలో అవుతారు. మనం మొత్తం రూట్ బందోబస్తు ఇచ్చాము. ఇప్పుడు ఎక్కడ ఎక్కుతారు ఇప్పుడు ఐడల్, అక్కడ కూడా స్టాటిక్ బందోబస్తు ఏర్పాటు చేసాము. ట్రాఫిక్ సంబంధించి స్టార్టింగ్లో మన అన్ని వెహికల్స్ కోసం ఎవరు చూడడానికి వస్తారో వాళ్ళకి ఒక సెపరేట్ పార్కింగ్ స్లాట్ ఇచ్చాము. ఏం మంది రాకుండా ఇక్కడ నుంచి అన్ని విగ్రహం వెళ్ళిపోవడానికి, రావడానికి అన్ని ఏర్పాటు చేసాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.